హాయ్ హాయ్ అందరూ ఎలా ఉన్నారు? నా పేరు తనుజ. ఈరోజు మీకోసం ఎంతో రుచికరంగా టేస్టీగా సూపర్గా ఉండే పాయ కర్రీ తీసుకొచ్చాను. ఎలా చేయాలో చూద్దామా మరి? ఇక్కడ నేను 4 కాళ్ళని తీసుకున్నాను. సో ఇక్కడ చూసారా, ఇలా మనం వాటిని కాల్చి ఇస్తారు కాబట్టి దానిపైన అంతా గసి ఉంటుందన్నమాట, నల్లగా ఉంటుంది. మనం ఎంత వీలైతే అంతవరకు మనము వాటిని బాగా నైఫ్తో కానీ ఇంకేదైనా షార్ప్ థింగ్తో కానీ మనము తీసేసుకొని ఇలా బాగా కడుక్కొని పక్కన. ఇప్పుడు ఇందులో మనం కొంచెం వాటర్ పోసుకున్నాం కదా, అందులోకి పసుపు ఉప్పు వేసుకొని ఆ వాటర్తో బాగా వాష్ చేసుకొని ఆ వాటర్ని వంపేసి మళ్ళీ అందులో కొంచెం ఉప్పు పసుపు వేసుకొని బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. తరువాత ఒక ప్యాన్లో ఆయిల్ పోసుకొని అందులోకి కొంచెం జీలకర్ర, పట్ట, లవంగాలు, నువ్వులు, కొంచెం బిర్యానీ ఆకు, ఇందులోకి 2 పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు వేసుకొని బాగా కొంచెం వేగిన తర్వాత ఆనియన్స్ వేసుకొని బాగా కలిపెట్టుకోవాలి. అందులోకి పసుపు, కొంచెం తగినంత ఉప్పు యాడ్ చేసుకొని బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. అందులోకి కొంచెం గార్లిక్ జింజర్ పేస్ట్ 1 స్పూన్ 1.5 స్పూన్ వేసుకోవచ్చు. వేసుకొని బాగా కలుపుకొని అందులోకి టమోటా యాడ్ చేసుకొని బాగా మగ్గ పెట్టుకొని అందులోకి కొబ్బరి పేస్ట్ వేసుకోవాలి. ఎండు కొబ్బరి అయినా పర్వాలేదు, పచ్చి కొబ్బరి అయినా పర్వాలేదు. సో వేసుకొని దానిని మెత్తగా నూరుకొని అందులోకి యాడ్ చేసుకోవాలి. ఈ మసాలా అంతా మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని మనము బాగా మగ్గించాలి. ఇలా బాగా మగ్గిన తర్వాత ఆయిల్ కొంచెం బయటికి తేలుతూ ఉన్నప్పుడు అందులోకి టీ స్పూన్ ధనియాల పొడి, ఒక 1.5 స్పూన్ కారం వేసుకొని మీ టేస్ట్కి తగినట్టు కూడా వేసుకోవచ్చు. వేసుకొని అందులోకి కొంచెం నేను గరం మసాలా యాడ్ చేశాను. తరువాత కొంచెం మటన్ మసాలా ఉంటే యాడ్ చేయండి, లేదంటే స్కిప్ చేసుకోవచ్చు. ఈ మసాలాలన్నీ బాగా కలుపుకొని బాగా వేపుకోవాలి. సో ఆల్రెడీ కొబ్బరి, అల్లం పేస్ట్, టమోటా, ఆనియన్ అన్నీ బాగా వేగిపోయాయి కాబట్టి సేపు ఏం పట్టదు. జస్ట్ ఒక 5 మినిట్స్ని దూరగా వేపుకొని అన్నీ కలిసేటట్టు కలుపుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి మనము ఇందాక ఉప్పు పసుపు వేసి కలిపి పెట్టుకున్నాం కదా, ఈ పాయని ఇందులోకి యాడ్ చేసుకొని ఈ గ్రేవీ అంతా ఆ పాయలకి బాగా పట్టేలాగా నీట్గా కలుపుకోవాలి. బాగా కలుపుకొని మగ్గనిచ్చుకోవాలి. ఇందులోకి కొత్తిమీర కొంచెం యాడ్ చేసుకోండి, కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనము ఈ ముక్కలన్నీ మునిగేంత వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలి. తరువాత దీనిని మనము 5 to 6 విజిల్స్ వరకు పెట్టుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే అవి బాగా ఉడకాలి, మెత్తగా అయిపోయాలి. చూడండి ఒకసారి. సో ఇలా మెత్తగా అయిపోయేంత వరకు మనము బాయిల్ చేసుకోవాలి. ఇందులోకి ఫైనల్గా ఒక చిన్న సైజు నిమ్మకాయ అంత చింతపండుని తీసుకొని నీళ్ళలో నానబెట్టుకొని ఒక 15 మినిట్స్ వరకు నానిన తర్వాత అందులోకి నుంచి గుజ్జుని తీసుకొని మనము ఇందులోకి యాడ్ చేయాలి. ఇలా యాడ్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఆ ఉప్పు కారం అన్ని ఫ్లేవర్స్ అందులో ఎన్హాన్స్ అయ్యి చాలా చాలా టేస్టీగా ఎమ్మీగా ఉంటుంది. ఈ కర్రీని మనము టిఫిన్స్లో కానీ రైస్లో కానీ ముఖ్యంగా సంగటిలో అయితే కానీ ఎమ్మీ టేస్టీగా ఉంటుంది. సో చూసారా, ఎంతో రుచికరమైన ఎమ్మీ పాయ కర్రీ రెడీ. ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ బాక్స్లో చెప్పండి. నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ద ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. టేక్ కేర్.